కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ సందర్భంగా అమ్మవారంటే మన అమ్మే అన్న ప్రత్యేక వీడియోని సమర్పించబోతున్నాను. ఈ ఆర్టికల్ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో 12 అక్టోబర్ 2024లో ప్రచురించబడింది. ఈ సందర్భంగా సంపాదక వర్గానికి, పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వీడియోలోకి ప్రవేశిస్తాను. భక్తి అంటే అదేదో అందరికీ అందని బ్రహ్మ పదార్థం ఏమీ కాదు. భక్తి అంటే ప్రేమ. దేవుడు లేక దేవత మీద భక్తునికుండే ఆత్మీయతతో కూడిన ఒక మనసు బంధం అది. ఆ బంధం అమ్మ, నాన్న, అక్క, అన్న, గురువు, స్నేహితుడు ఇలా ఏ బంధుత్వంతో, స్నేహశీలతతో కూడుకున్న బంధమైనా కావచ్చు. మనం ఎలా భావిస్తే అలా. భావించటంలోనే ఉంది అంతా. ఒక్కొక్కళ్ళ ముఖంలోకి, కళ్ళల్లోకి, హావభావాల్లోకి చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనిపిస్తారు. కొంతమందిని చూస్తే అమ్మలా అనిపిస్తుంది, లేక నాన్నలా అనిపిస్తుంది, లేకుంటే ఏ తోబుట్టువో, ఏ స్నేహితుడినో చూసినట్టు అనిపిస్తుంది. అలా చూస్తూ ఎంతోసేపు వాళ్ళ దగ్గరే ఉండిపోవాలని కూడా అనిపిస్తుంది. అదే ఉపవాసము అంటే. ఉపాసన అన్న అదే, ఆరాధన, దగ్గర కూర్చోవటం అని. ఆ ఆరాధన సగుణోపాసన కావచ్చు, నిర్గుణోపాసన కావచ్చు. ప్రేమ యొక్క పరాకాష్ఠ దశ అయిన పూజ్యభావమే ఆరాధన అని నాకు అనిపిస్తుంది. దేవతోపాసన అంతే. మనకిష్టమైన అమ్మను పీట వేసి కూర్చోబెట్టి షోడశోపచారాలతో సేవ చేస్తూ ఆమె దగ్గర ఎక్కువ సమయం గడపగలిగితే దాన్ని మించిన ఆరాధన ఇంకేముంటుంది? తల్లి పిల్లల నుంచి ఏం కోరుకుంటుంది? నాకు బంగారు, వెండి నగలు చేయించి పట్టు వస్త్రాలు పెట్టండి అని కోరుకోదు. నా కళ్ళెదురుగా కాసేపు కూర్చోండి నాయనా, కళ్ళారా చూసుకుంటాను అని అంటుంది. ఇప్పుడు నిత్య వ్యావహారిక జీవితంలో తల్లికి కరవైంది కూడా పిల్లలు తన చెంత లేకపోవటం అన్నదే కదా. దగ్గర ఉంటున్నావంటేనే అర్థం ఆమె పట్ల శ్రద్ధ వహిస్తున్నావు అని. ఆమె అవసరాలు అయిన అన్నపానాదులు వేళకు ఇస్తూ ఆమె సేవ చేస్తున్నావు అని. దాన్ని మించిన భక్తి, పూజ మరేముంటాయి? అందుకే భక్తి అంటే ప్రేమ అని అనేది. పోతనామాచ్యులు కూడా మహాభాగవతంలో నవవిధ భక్తుల పేరిట ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు. దేవీ ఆరాధనను కూడా భక్తులు అలాగే చేస్తారు. అమ్మలగన్న అమ్మ అయిన పెద్దమ్మ దుర్గమ్మ పేరిట ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నుండి ఈ శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. అమ్మకు ఎన్ని రూపాలేంటి? అమ్మ ఒక్కతే కదా అంటే నిజమే, అమ్మ ఒక్కతే. కానీ పేర్లు వేరువేరు. ఎవరికిష్టమైన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు. ఎలా పిలిచినా పలుకుతుంది అమ్మ. అమ్మ రూపం ఒకటే, కానీ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అమ్మ ముఖంలోని హావభావాలు, శరీర భంగిమలు మారుతూ ఉంటాయి. జగజ్జనని, జగత్తుకంతటికి తల్లి అయిన అమ్మవారు ఆ రాజరాజేశ్వరి తన బిడ్డల్ని దుష్టుల నుంచి, క్రూరులైన రాక్షసుల నుంచి నిరంతరం కాపాడుతూ ఉండాలంటే దుష్ట శిక్షణ సమయంలో శత్రువు భయపడిపోయేలా ఉగ్రరూపాన్ని ధరించక తప్పదు. అన్నా, నాన్న అని బతిలాడుతూ బుజ్జగిస్తూ చెప్తే శత్రువు మాట విని దారికి వస్తాడా? రాడు. వాడికి ఆయుధంతోనే బుద్ధి చెప్పాలి. పసిపిల్లాడైన తన కొడుకు మీదికి ఏ బూచో, ఏ దొంగో, ఏ మృగమో దాడి చేయబోతే మన అమ్మ ఎంత శాంతమూర్తి అయినా ఆ సమయంలో ఏం చేస్తుంది? దుడ్డుకర్ర తీసుకొని వెంటపడదు? అప్పుడు ఆమె ముఖంలోని హావభావాలు, శరీర భంగిమలు ఎలా ఉంటాయి? రౌద్రంగా ఉండవు. తన ఒక్క పిల్లవాడిని రక్షించుకోవటానికి వచ్చిన అమ్మే ఆ సమయంలో అంత రౌద్ర రూపం దాలిస్తే ముల్లోకాలను రక్షించాల్సిన అమ్మ ఇంకెంత రౌద్ర రూపాన్ని ధరించాలి? అవే దుర్గా, కాళీ, చండీ రూపాలు.
ఇక దసరా నవరాత్రులలో ఆ ఆదిపరాశక్తి అయిన అమ్మ 9 రూపాలను ధరిస్తుంది. శక్తి అంటే అమ్మవారు, అమ్మవారంటే శక్తి. శక్తి లేకుండా దేవుడు విడిగా ఉండడు. శివుని యొక్క శక్తి రూపమే దుర్గా. ఆమె 9 రూపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరీ దేవి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గ ధరించే అవతారం బాలా త్రిపుర సుందరీ దేవి అని మనం మొదటి రోజు అమ్మవారిని దర్శించుకున్నాం కదా. ఏ మనిషికైనా బాల్యం ప్రారంభ దశ గనుక ఆ దశ నుంచే శ్రీ లలితాదేవి కూతురిగా బాలా త్రిపుర సుందరీదేవి అమిత శక్తిమంతురాలుగా దర్శనమిస్తుంది. బాల అంటే బలస్వరూపిణి, లీలామానస స్వరూపిణి, విద్యాది దేవత. నమామి విద్యాలాభాయ బాలా త్రిపుర సుందరి అని ప్రార్థిస్తే విద్యను ప్రసాదించే దేవత. ఈమె ఉపాస్య దేవత. అందులోనూ బాల గనుక అందరికీ అందుబాటులో ఉండే దేవత. బాల అంటే అర్థం అదే. ఈ దేవత 9 ఏళ్ల బాలిక. బాలిక అన్న పదానికి మరో పేరు కుమారి. కనుక ఈరోజు కన్య పిల్లలను బాలా త్రిపుర సుందరిగా భావించి పూజిస్తారు. అమ్మవారి ప్రాణ హృదయ శక్తి ఈమె. శ్రీబాల ఉదయించే సూర్యుని అరుణకాంతి రూపాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడు మందహాసం మోము మీద విరాజిల్లుతూ ఉంటుంది. 4 చేతులలో, పై 2 చేతులలో పుస్తకం, జపమాల, క్రింది 2 చేతులలో అభయ వరద ముద్రలు ధరించి ఉంటుంది. కల్హారం అనే కమలంలో ఆసీనురాలై ఉంటుంది. శ్రీచక్రంలో నుంచి పుట్టిన హంసలు లాగే కర్ణీర రథాన్ని ఎక్కి అర్ధచంద్రాకారపు త్రిశూలాన్ని ఒక చేతిలో పట్టుకొని ఉంటుంది. భాండాసురుడు అనే రాక్షసుని 30 మంది కొడుకులను దానితోనే వధించింది. అంత చిన్న వయసులో మిక్కిలి బలంతో ఒకే బాణంతో అంతమంది రాక్షసులను చంపి బాల కాదు బల అని నిరూపించుకొని తల్లి లలితను, శ్యామ, వారాహి దేవతలను ఆశ్చర్యపరిచింది. ఈమె నిత్య కళ్యాణశీల గనుక ఈమెను దసరా ఉత్సవాలలో తొలి రోజు పూజిస్తే జ్ఞానం, బలం సిద్ధించి భయం దూరమవుతుంది అని అంటారు. రెండో రోజు శ్రీ గాయత్రి మాత. దసరా నవరాత్రుల్లో 2వ రోజు అవతారమైన శ్రీ గాయత్రి మాత పరాశక్తి స్వరూపాన్ని మొన్న దర్శించాం కదా. జగత్మాత, వేదమాత, వీరమాత. ఈమెకు సంధ్యాదేవి అని మరో పేరుంది. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా 3 పేర్లతో 3 రూపాలలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ మాత. 5 ముఖాలతో 10 చేతులతో ఆశ్రితులకు అనంతమైన బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటుంది. గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయా, త్రాయతి అన్నవి ఇందులోని 2 పదాలు. గయలు అంటే ప్రాణాలు, త్రాయతే అంటే రక్షించటం. ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి అని అర్థం. వ్యక్తిగత రూపమేమో గాయత్రి మాత. అన్ని శక్తులకు ఈమె ఆధారం. ప్రతి జీవిలో గాయత్రి మాత ప్రాణశక్తి దాగి ఉంటుంది. అన్ని శక్తులకు ఈమె ఆధారం. నా గాయత్ర్యాః పరం మంత్రం సమాతుః పరదైవతం అన్నారు. అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని దీని అర్థం. ఈ మాతను పూజిస్తే మంచి జ్ఞానం, ఆయుష్ లభిస్తాయి. శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం 3వ రోజు దర్శనమిస్తుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారు 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అవతరిస్తారు. అన్నపూర్ణ అనగా అన్నం పూర్ణంగా కల దేవి లేక పరమాత్మతో కూడి ఉన్న దేవి అని 2 అర్థాలు ఉన్నాయి. నిజమైన అన్నం అనగా జ్ఞానం. జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించే తల్లి కావునని జ్ఞానప్రసూనాంబ అని కూడా ఈమె వ్యవహరించబడుతుంది. అన్ని రకాల సుఖాలను అందించే ఈ తల్లిని వాసవి అని కూడా పిలుస్తారు. అద్యతే అత్తిచ భూతాని అన్నది అన్నానికి ఉత్పత్తి. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అనగా అన్నమే పరమాత్మ అన్నది వేదోక్తి. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. అంటే పరమాత్మను ఇచ్చే తల్లి అని. ఒక చేతిలో బంగారు అన్నం గిన్నె, మరో చేతిలో బంగారం గరిట పట్టుకొని ఉంటుంది. ముల్లోకాలకే కాదు
శివునికి సైతం భిక్ష పెట్టి ఆదిభిక్షువుని చేసిన తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. ఒకసారి మోసంతో శివుని వేషంలో ఒక అసురుడు వచ్చి భిక్షమడుగగా ఆగ్రహించి ఆ రాక్షసుని కింద పడేసి కాలి కింద తొక్కి పట్టింది. దుర్జనుల దుర్మార్గాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని పెట్టింది. ఆ విధంగా కొన్ని ప్రాంతాలలో దసరా ఉత్సవాల 3వ రోజు అన్నపూర్ణాదేవిని శాకాంబరిగా కూరగాయలతో అలంకరించి పూజిస్తారు. దసరా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. మహాదేవి యొక్క అత్యున్నత రూపాలలో ఒకటి ఈ తల్లి దేవత. త్రిపుర అంటే 3 లోకాలలో అందమైనది, 3 లోకాలను పాలించేది అని అర్థం. సర్వోన్నత శక్తిత్వం, మహావిద్యలలో అగ్రగామి. త్రిపుర ఉపనిషత్తు ఆమెను అంతిమ శక్తి అని పేర్కొన్నది. శ్రీమాత్రే నమః అన్నది ఈ అమ్మ మంత్రం. శ్రీచక్రం ఈమె చిహ్నం. కోమలత్వం కలిగిన స్త్రీమూర్తి, విద్యాస్వరూపిణి. కామాక్షి, కామేశ్వరి, లలిత, లలితాంబిక, రాజరాజేశ్వరి, షోడశి, శ్రీమాత ఈమె ఇతర నామాలు. మహావిద్యలలో అగ్రగామి. లలితా సహస్రనామాలు సౌందర్య లహరిలో ఈమె విస్తృతంగా ప్రశంసించబడింది. శ్రీచక్రం మీద పాదం మోపి చెరుకు విల్లు చేతిలో పట్టుకొని చతుర్భుజి అయి సింహాసనం మీద లేక సింహవాహనం మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆదిపరాశక్తిగా పేర్కొనబడే ఈ తల్లి. దసరా నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాగౌరీదేవి అవతారంగా దర్శనమిస్తారు. అష్టవర్షాత్ భవేత్ గౌరీ అంటే 8 సంవత్సరాల వయసు కలది గౌరీ అని అర్థం. గౌరవర్ణంలో ఉంటుంది అంటే ఎరుపు రంగు. శివుడు కాళిని నువ్వు నల్లగా ఉన్నావు అని ఎగతాళి చేసినప్పుడు అవమానంతో కోపంతో గౌరిగా మారిందన్నది ఒక పురాణ కథ. పార్వతిగా శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఎండకు చర్మం నలుపెక్కగా శివుడు గంగాజలంతో అభిషేకిస్తే శ్వేతవర్ణంతో శోభించింది అన్నది మరో కథ. గౌరవర్ణంలో ఉండటం వల్లనే ఈ దేవతకు గౌరీ అన్న పేరు వచ్చింది. స్త్రీలు వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు పసుపు గౌరమ్మను చేసి పూజించటం ఆచారం. ఈ దేవి ఖాళీగా ఉన్నప్పుడు శంభుడు నిశంభుడు అనే రాక్షసులను సంహరించి ఆ తర్వాత గౌరిగా మారింది అని అంటారు. తెల్లటి వస్త్రాలను ధరించి తెల్లటి ఎద్దునెక్కి ఉంటుంది. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదద అని ఈ అమ్మను ధ్యానిస్తారు. ఈ గౌరి శ్రీ మహాగౌరి, మంగళగౌరి, శ్రీగౌరి పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆడపిల్లలు పెళ్లి సమయంలో ముందుగా ఈ గౌరీదేవి పూజ చేసి గాని పెళ్లి మంటపంలోకి అడుగుపెట్టరు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు చేసుకునే వ్రతం మంగళగౌరీ వ్రతం. ఇంకా దసరా నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరిస్తారు. హిందూ మతంలోని ప్రధాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అవతారాన్ని అశ్వయుజ శుద్ధ షష్ఠిన దేవీ నవరాత్రుల్లోని 6వ రోజున దుర్గామాతకు ధరింపచేస్తారు. ఈ రూపం అత్యంత వైభవోపేతమైనది. శ్రీ, సిరి, లక్ష్మి, లక్ష్మి ఇలా ఇంకా అనేక పేర్లున్నాయి లక్ష్మీదేవికి. సంపదలొసగే తల్లి అయినా సంపద అంటే కేవలం డబ్బొక్కటే కాదని చెబుతూ అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మ. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అన్నవి అవి. వీటిలో ఏది లేకపోయినా మన జీవితం పరిపూర్ణం కాదు, లోటు బాధిస్తూనే ఉంటుంది. మనకు ఏం కావాలో తెలిసిన మన అమ్మ అడగకుండానే మనకు అన్నీ సమకూర్చి పెట్టినట్టు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అంతే సమకూర్చి పెడుతుంది. ఈ తల్లి పద్మాసనంలో కూర్చొని 2 చేతులలో కమలాలు, మరో 2 చేతులలో అభయ వరద హస్తముద్రలు ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమన్ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మిగా, శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరిగా ఈమెను స్త్రీలు కొలుస్తారు. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండేది ఈ లక్ష్మీ స్వరూపం
అని అర్థం. ఈమె హాలుడు అనే రాక్షసుని చంపి శిష్టరక్షణ కావించింది. ఈ మహాలక్ష్మిని దసరా ఉత్సవాల్లో పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు సిద్ధిస్తాయి. 7వ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి భక్తులు దర్శనం చేసుకుంటారు. దుర్గామాతను శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శించి తన్మయులవుతారు. చైతన్య స్వరూపిణిగా జ్ఞానం, విద్య, అభ్యాసం, కళలు, సంస్కృతి ఆదిగా గల వాటికి దేవతగా పురాణాలు చెప్తున్నాయి. సరస్వతీ నది ఈమె వ్యక్తిగత రూపం. అయితే సరస్వతి ఇప్పుడు అంతర్వాహిని. వాగ్దేవి, శారద, సావిత్రి, బ్రహ్మి, భారతి, వాణి ఈ దేవత ఇతర నామాలు. ఈమెకి ఇష్టమైన రంగు తెలుపు. వాహనం హంస లేక నెమలి. తెల్లని వస్త్రాలు ధరించి ప్రకాశవంతమైన తెల్లని రంగుతో స్వచ్ఛతకు మారుపేరుగా సరస్వతీదేవిని అలంకరిస్తారు. హంసవాహినిగా 4 చేతులలో జపమాల, పుస్తకం, నీటికుండ, వీణ ధరించి అమ్మ దర్శనమిస్తుంది. పిల్లలకు అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణమ్మ అయితే చదువులు ప్రసాదించే అమ్మ ఈ సరస్వతమ్మ. అమ్మను అందుకే మనం తొలి గురువు అంటాం. అందుకే పిల్లలకు బాసర సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. శక్తిమతంలో ఈ తల్లి దేవత బ్రాహ్మణిగా అవతారం దాల్చుతుంది. ఈమె శంభు, నిశంభులు అనే రాక్షసులను చంపి దుష్ట శిక్షణ కావించి తన బిడ్డలను కాపాడుకుంది. శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి దర్శనమిచ్చే మూలా నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. 8వ రోజు అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు. దీనినే దుర్గాష్టమి అంటారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించింది. పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటి రూపం దుర్గారూపం. ఈమెను అర్చిస్తే శత్రుపీడ ఉండదు, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. దుర్గాదేవి త్రినయని రూపంలో 3 కళ్లతో ఈ ముల్లోకాలను కాపాడుతుంటుంది. ఈరోజు ఇనుమును పూజిస్తారు. లోహాలతో తయారైన కత్తులను పూజించటం వల్ల దీన్ని ఆయుధ పూజ అన్నారు. ఇప్పుడు అవి లేవు గనక వాహన పూజ చేస్తున్నారు. మన దుర్గతులన్నింటినీ పోగొట్టే చల్లని తల్లి దుర్గామాత. ఇక దేవీ నవరాత్రుల్లో 9వ రోజు అయిన నవమి రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. అన్ని అవతారాల్లోకి ఇది అమ్మవారి ఉగ్రరూపం. మహిషాసురుని సంహరించిన ఈ రోజును మహర్నవమి అంటారు. సింహాసనారూఢై ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా అమ్మ ఈరోజు అవతారం దాల్చుతుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మహిషాసుర మర్దిని మనందరికీ భయాలు పోగొట్టి చల్లగా కాపాడే అమ్మ. మహిష మస్తక నృత్త వినోదిని స్ఫుటరనన్మణి నూపుర మేఖల జనర రక్షణ మోక్ష విధాయిని జయంతి శుభనిశంభు నిగాధిని. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక మహిషాసురుని చంపటం అనేది. అందుకే ఐగిరి నందిని నందిత మేదిని అని స్తుతిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత అయిన అపరాజితాదేవిగా భక్తులు ఈమెను ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మ. లలితా సహస్రనామ పారాయణంతో కుంకుమార్చనలతో స్త్రీలు ఈ దేవతను కొలుస్తారు. అమ్మవారు చిద్రూపిణిగా పరదేవతగా ఈరోజు పూజలందుకుంటుంది. చేతిలో చెరుకు గడతో చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాత శక్తి స్వరూపిణి ఈ అమ్మ. అమ్మవారి నవరాత్రులు దసరా అయిన 10వ రోజు ప్రతిరోజు పండుగే. హిందువులు అపరిమిత భక్తి శ్రద్ధలతో వాహన పూజ, శమీ పూజ, పాలపిట్ట దర్శనం వంటి వేడుకలు, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలతో కొత్త బట్టలు ధరించి పిండి వంటలు వండుకొని కుటుంబ సభ్యులు, చుట్టపక్కలు, ఇరుగు పొరుగుతో కలిసి ఈ పండగను జరుపుకుంటారు. ఈ 10 రోజులు ఇంటింటా పండుగ వాతావరణమే. కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు కూడా తీరుస్తారు.
అమ్మకు ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది, ఏ రూపంలో కొలిచినా కరుణిస్తుంది. ఈ దసరా నవరాత్రుల అమ్మవారి అలంకరణలో, అవతారాలలో, వేడుకలలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కొద్ది తేడాలు ఉంటాయి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అలంకరణలు ఒక రకంగా ఉంటాయి. ఇక బెంగాలీలు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ దుర్గామాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఉత్తర భారతంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ దేవత, స్కందమాత, కాత్యాయనీదేవి, కాళరాత్రి, మహాగౌరీ పూజ, సిద్ధిదాత్రి పూజ, దుర్గామాత పూజ జరిపిస్తారు. పూజా విధానం వేరువేరు అయినా అందరూ కొలిచేది ఆ జగన్మాతనే. జగత్తుకంతటికి తల్లి అయిన అమ్మలగన్న ఆ అమ్మని. ఆ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే మనని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. ఏ రాక్షస పీడ మన మీద ఉండదు. దసరా నవరాత్రుల ఆంతర్యం, అంతరార్థం ఇదే. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన రోజు కూడా ఇదే అని అంటారు కనుక ఉత్తర భారతంలో రావణ దహనం అనే వేడుకను అంగరంగ వైభవంగా జరిపి దశహరా 10 తలల రావణుడు చచ్చాడు అంటూ దసరా పండుగ జరుపుకుంటారు. ఇలా దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మన హిందువుల పండుగలలో. మరోసారి కథావాణి శ్రోతలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ఆర్టికల్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.